జగిత్యాల టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. ప్రెస్ క్లబ్ జగిత్యాల టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులను ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ వారి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ మరియు కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్సీ ఎల్ రమణ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి, మీడియా అని సమాజంలో ఉన్న ప్రజా సమస్యలను పత్రికల ద్వారా తెలియజేయాలని కోరారు. क्रांति कुमार क्रांति सामा महेश मुख्य कटकोरी संतोष अंदर शुभाकांक्षलु ఇటీవల జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ సభ్యులటువంటి నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం, దానికి అనుగుణంగా ఈరోజు జగిత్యాల కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కార్యాలయమైనటువంటి ఇందులో సోదరుడు సాగర్రావు గారు, సురేష్ గారు, మల్లారెడ్డి గారు, గంగ గారు, సర్వేశ్వరు, ప్రవీణ్ అందరం కలిసి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా శశి గారిని, దేవేంద్ర గారిని, ఇతర 17 మంది కార్యకర్తలు ఉన్నటువంటి నూతన కార్యవర్గాన్ని మేము అందరం కూడా అభినందన తెలియజేసినాం. వారి సన్మాన కార్యక్రమం నిర్వహించినాం. సమాజంలో పాత్రికేయుల పాత్ర ప్రధానమైన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండేటువంటిది ఈ పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు. దానికి ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు పత్రికా విలేకరులు. ఒక గురుతర బాధ్యతతో జగిత్యాలలో ఉన్నటువంటి అనేక సమస్యలను రాజకీయ నాయకుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ పరిష్కరించినటువంటి అనుభవం ఉన్నది. వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యనే కౌన్సిల్లో నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులలో ద్వంద్వ ప్రమాణాలతో ముందుకెళ్లేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తీవ్రంగా ఖండించడం, గ్రహించడం. ఎట్టి పరిస్థితులలో వాళ్ళందరికీ గతంలో ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు, అల్లం నారాయణ గారిని, ఇతర కార్యవర్గాలు పెట్టి ప్రెస్ వచ్చినటువంటి వాళ్ళకు దాదాపు 40-50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఆర్థికంగా, ఇతోధికంగా వాళ్ళు ఉపయోగపడే విధంగా కూడా కార్యక్రమం చేసినటువంటి అది. ఈ మధ్యనే ఒక 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారనేటువంటి మాట ఇచ్చి కూడా విడుదల చేయలేదు. అవి విడుదల చేయాలని చెప్పని, ఈ జీవోను రద్దుపరచాలని చెప్పని, గతంలో 13-14 వెళ్ళినటువంటి సంఖ్య నేడు 22,000కు పెరిగింది. రోజు రోజుకు వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ రంగం విస్తృతంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వారిని మరింత ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళను అన్యాయ రీతిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో అప్లికేషన్ కార్డులన్నీ కొనసాగించవలసిందే. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏదైతే గుర్తింపు దీనికే ఇస్తుంది, వాళ్ళకి ఏదైనా ప్రమాదాలలో ఇబ్బంది అయినా, ప్రాణాలు కోల్పోయినా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి డబ్బులు రావాలంటే అక్రిడేషన్ కార్డే ప్రధాన ఆధారం. కనుక ఆ ఆధారాన్ని తొలగించినట్టయితే అన్యాయం అయినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారికి ప్రసార మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళకి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇంటి స్థలాలు అయినటువంటి వాళ్ళకు ఇంటి స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వాలా, వాళ్ళ గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళ అప్లికేషన్ కాలాన్ని కొనసాగించాలని చెప్పని వాళ్ళ ఇతరత్ర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. కార్యవర్గానికి శుభాకాంక్షలు.